స్పెషల్ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము ఒక కుకింగ్ ప్యాన్లో ఈ విధంగా 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే మీడియం గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక 1 కప్ వరకు రోస్టెడ్ సేమియాని తీసుకుంటున్నాను. ఆల్రెడీ బయట మార్కెట్లో రోస్టెడ్ సేమియా అవైలబుల్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోస్టెడ్ సేమియా మనం ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలు, ఎప్పుడైనా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాల లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ సేమియా కంటే కూడా ఇది వెర్మిసెల్లి రోస్టెడ్ది ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 1 కప్ వరకు మనం రోస్టెడ్ వెర్మిసెల్లి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే రోస్టెడ్ వెర్మిసెల్లి ఈ విధంగా అవైలబుల్గా ఉంటుంది బయట మార్కెట్లో. ఇప్పుడు ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం మంచిగా బాయిలింగ్ స్టేజ్కి అనేది ఎందుకు ఉంచాలి అంటే, ఆల్రెడీ మనం తీసుకునేది రోస్టెడ్ వెర్మిసెల్లి కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం మెత్తగా అవ్వడానికి ఈ విధంగా వాటర్లో మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ వరకు. నార్మల్ సేమియా యూస్ చేస్తే కనుక డైరెక్ట్గా మీరు నెయ్యిలో మంచిగా అది వేయించుకున్న తర్వాత పాలలో మామూలుగా బాయిల్ చేసుకోవాలి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, నార్మల్ సేమియా ఏ విధంగా అయితే మనం బాయిల్ చేస్తామో పాలలో, అదే విధంగా ఈ రోస్టెడ్ కూడా బాయిల్ చేసుకోవచ్చు కదా అని. సో డైరెక్ట్ మనం రోస్టెడ్ సేమియాని పాలలోనే బాయిల్ చేసుకుంటే కనుక కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తపడాలంటే ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం వేయించుకోవాలి. కాబట్టి పాలని ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి మనం ఈ విధంగా కొన్ని వాటర్లో మంచిగా వేయించుకున్న తర్వాత పాలని యాడ్ చేస్తాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచిగా ఒక 3 to 4 మినిట్స్ వరకు లేదా 2 to 3 మినిట్స్ వరకు మనం మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 గ్లాసు పాలని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏ గ్లాస్తో అయితే యాడ్ చేసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాసు పాలని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నార్మల్గా యూస్ చేసే వెర్మిసెల్లి కంటే కూడా ఈ రోస్టెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ రోస్టెడ్ అయ్యే వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం పడదు. చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మంచిగా మనం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత పాలు బాగా మసలే టయానికి 2 కచ్చా పచ్చాగా దంచుకున్న ఇలాచీలతో పాటు 1 గంట వరకు నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ మీకు స్వీట్నెస్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ దాంతోపాటే ఇప్పుడు 1 పించ్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ మాత్రమే, హై ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మంచిగా ఒక 4 to 5 మినిట్స్ మంచిగా మనం బాయిల్ చేసుకున్న తర్వాత రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ రోస్టెడ్ సేమియా రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.